హాయ్, ఇది పారిజాత పుష్పం చెట్టు. ఇది మీ అందరికీ తెలిసే, కానీ నాకు తెలిసినంత మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ చెట్టు పూలని దేవునికి, శివుడు, విష్ణువు, లక్ష్మీదేవికి మాత్రమే పూజకు ఉపయోగిస్తారంట. ఇవి ఓన్లీ కింద పడ్డ పూలు మాత్రమే దేవునికి పెట్టాలంట. చెట్టు పై నుంచి మాత్రం అసలు తీసి పూజించకూడదట. అయితే ఇది మెడిసిన్గా కూడా యూజ్ చేస్తారు ఈ చెట్టుని. ఫీవర్ వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, సంధివాతం ఇలాంటి పెయిన్స్ ఏదైనా ఉన్నప్పుడు, ఇంకా స్కిన్ ఎలర్జీ, ఇవి ఆకులు వాటిని దంచి రసం తీసి స్కిన్ ఎలర్జీ ఏదైతే ఉంటుందో మనకి ఆడ రాయాలి. ఇంకా పూలని కషాయం చేసి తాగితే దగ్గు, జ్వరం కూడా తగ్గుతుందంట. ఈ పుష్పాలని శుభ పుష్పాలని కూడా అని అంటారు. తేలికపాటి నిద్ర కలిగించే గుణం కూడా ఈ పుష్పాలకు ఉంటుంది. ఇవి చాలా సువాసన కలిగి ఉంటాయి. అక్కడ చెట్టు కింద మనం వెళ్ళి నిల్చున్నాం అనుకో, అసలు మంచి సువాసన ఇస్తుంది, చాలా బాగా స్మెల్ వస్తుంది. అసలు నేను కొన్ని పూలు తీసుకొని అల్లుదామని పడితే అవి అల్లడానికి రావట్లేదు, కానీ చాలా బాగున్నాయి చూడడానికి కూడా, వాసనకి కూడా చాలా బాగున్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్టు ఎంతో అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. మీకు కూడా ఏమైనా తెలిస్తే, నేను ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే. థ్యాంక్ యూ. Okay.